భారత్ మాతాకి జై. పహల్గామ్ లో జరిగినటువంటి మత ఉగ్రదాడి యావత్ భారతదేశాన్ని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. దానికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం మన నరేంద్ర మోదీ గారు బీహార్ వేదికగా ఒకే ఒక మాట చెప్పడం జరిగింది. ఆ ఒక్క మాట ఏంటంటే, ఎవరైతే ఈ యొక్క భారతదేశంలోకి ఈ యొక్క కశ్మీర్ అనేటటువంటి పహల్గామ్ దగ్గరికి వచ్చి ఎవరైతే ఈ మత ఉగ్రదాడి చేశారో వాళ్ళని ఖచ్చితంగా కూడా మట్టిలో కలిపేస్తామని మన నరేంద్ర మోదీ గారు శపథం చేస్తే, ఖచ్చితంగా కూడా దాన్ని అనుగుణంగా మన త్రివిధ దళాలు వెంటనే ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పాకిస్తాన్ లో ఉన్నటువంటి 9 ఉగ్రస్థావరాలను నేలమట్టం చేశాం. ఎప్పుడైతే ఈ 9 ఉగ్రస్థావరాలని నేలమట్టం చేశామో వెంటనే పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులకి కాస్త డబ్బు ఇవ్వడం, ఆ చనిపోయినటువంటి ఉగ్రవాదుల యొక్క అంత్యక్రియల్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తే దానికి ప్రతీకారంగా మన భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి కార్యక్రమం ద్వారా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ మొత్తానికి కూడా భయపడేటట్టుగా మనం చేస్తాం. రాబోయే రోజుల్లో మళ్ళీ ఏదైనా సరే భారతదేశంలో ఏ ఉగ్రదాడి జరిగినా అది భారతదేశం మీదకి యుద్ధానికి వచ్చినట్టుగా అనేసి మన భారత ప్రధానమంత్రి మొత్తం 140 కోట్ల మంది జనాలకి మొత్తానికి కూడా చెప్పి దీని గురించి రాబోయే రోజుల్లో మన భారతదేశాన్ని చూస్తే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలన్నీ కూడా భారతదేశం చాలా గర్వకారణం అని చెప్పడం జరిగింది. అటువంటి యొక్క డిఫెన్స్ ఏదైతే మనకి త్రివిధ దళాలు బిఎస్ఎఫ్ ఉందో, ఈ రోజు ఆ బిఎస్ఎఫ్ త్రివిధ దళాలందరికీ కూడా కృతజ్ఞతలు తెలపాలని, మన భారత ప్రధానమంత్రికి మన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలని ఈ రోజు బీచ్ దగ్గర ఇంతమంది మొత్తం మహిళలు మొత్తం 50 మంది కూడా వచ్చి తిరంగా అనేటటువంటి ఒక కార్యక్రమం చేసి మన భారత ప్రభుత్వానికి మన సైనికులకి మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలపడానికి ఈ రోజు ఎంతమంది వచ్చి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా అట్లాగే అనేక సంస్థలు ఇక్కడికి వచ్చి ఈ రోజు ఈ యొక్క తిరంగ యాత్రలో రావడం జరిగింది. అట్లాగే ఈ యొక్క పిరమిడ్ సంస్థ కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగే ప్రతి సంస్థలు కూడా ఇక్కడికి వచ్చి మన భారత ప్రభుత్వానికి మన నరేంద్ర మోదీ గారికి త్రివిధ దళాలకి మన బిఎస్ఎఫ్ కి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలపాలన్నటువంటి ఆశయం ద్వారా ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా జాతీయ జెండాను పట్టుకొని ఈ రోజు బీచ్ రోడ్ లో మనం పార్క్ హోటల్ నుంచి కాళీమాత టెంపుల్ వరకు కూడా మనందరం కూడా ఆనందంగా ప్రతి ఒక్కరూ కూడా భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేసుకుంటూ మన భారత సైనికులకి అలాగే మన ప్రధానమంత్రికి ఎవరైతే ఇంకొక విషయం ఏంటంటే, మొన్న ఆపరేషన్ సింధూర్ లో మన సైనికులు కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తే మురళీ నాయక్ అనేటటువంటి ఒక సైనికుడు కూడా చనిపోవడం జరిగింది. ఆయనకు కూడా మేము అందరం కూడా నివాళులు అర్పిస్తున్నాం. అట్లాగే ఈ యొక్క భారతదేశం మీదకి ఏ ఒక్క ఉగ్రదాడి ఎవరైనా సరే చూడాలని చూస్తే మనం చేసినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ ని చూస్తే ప్రపంచం మొత్తం వణికేటట్టుగా ఈ రోజు భారతదేశం యొక్క శక్తి మొత్తం ప్రపంచానికి తెలిసింది. రాబోయే రోజుల్లో కూడా మన డిఫెన్స్ కి నరేంద్ర మోదీ గారు మన భారత ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఇంకా మరింత సేవలు చేసి 100% స్ట్రైక్ రేట్ తో మనం ముందుకు పోతూ ఉంటాం అనేసి ఖచ్చితంగా కూడా మేము మన అందరం కూడా కోరుకుందాం. ప్రతి ఒక్క 140 కోట్ల మంది యొక్క విజయంగా ఈ రోజు తిరంగ యాత్ర చేస్తాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్.